ఇదిగో ఈ వస్తున్నవాడి పేరు సంజయ్. నా కర్మగాలి, వీడు నాకు ఫ్రెండ్. వీడి ఇమాజినేషన్లో జూనియర్ మహేష్ బాబు నన్ను బిల్డప్ ఎక్కువ. అంత సీన్ లేదనే విషయం వాడికి కూడా తెలుసు అనుకోండి. వీడికి లైఫ్లో ఉన్న ఒకే ఒక్క గోల్ ఈ అమ్మాయిని ప్రేమలో దించడం మాత్రమే. దానికోసం రోజు ఈ అమ్మాయిని ఫాలో అవటం డ్యూటీగా పెట్టుకున్నాడు. ఎందుకు రోజు నన్ను ఫాలో అయినా ప్రాణం తీస్తున్నావు? ఎంత మాట స్వప్న, నా ప్రాణాన్ని నేనెందుకు తీసుకుంటాను చెప్పు. మరేంటిది? రోజు నీకు చెప్పే విషయమే. ఆహా, ఏ విషయం బాబు? అదే నువ్వు నన్ను ప్రేమిస్తున్న విషయం. ఏంటి? సారీ. అలా రోజు ఆ అమ్మాయి చుట్టూ తిరిగి చివరికి ఆ అమ్మాయితో క్లోజ్ రిలేషన్షిప్ కూడా మెయింటైన్ చేసాడు మనోడు. వాడు అదృష్టం ఎంత బాగుందంటే ఆ అమ్మాయిని రోజు ఫాలో అవటమే కాకుండా వాళ్ళ అన్నయ్య ఉన్నాడన్న భయం కూడా మర్చిపోయి మరీ డేరింగ్ డాషింగ్ లాగా ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు. అలా రోజు తిరిగి మొత్తానికి మనోడు ట్రాక్లోకి తీసుకొచ్చుకున్నాడు అమ్మాయిని. ఎంత అందంగా నవ్వుకుంటూ వస్తున్నారు చూశారు కదా. ఏం చెప్పాడో తెలియదు కానీ ఆ అమ్మాయి కూడా వీళ్ళలో పూర్తిగా మునిగిపోయింది. ఎంతలా మునిగిపోయిందంటే చివరికి మనోడు ఒళ్ళో పనుకొని ముచ్చట్లాడుకునేదాకా వచ్చింది. చూడండి, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఎందుకు? ఈ అందాల బొమ్మ నా సొంతమైనందుకు. నిజమా? అవును, నిన్ను చూసిన ఆ మరుక్షణమే ఆ దేవుణ్ణి వేడుకున్నా. ఈ దేవతని. చాలు బాబు, నీ పొగడ్తలతో నన్ను చంపేస్తున్నావు. పొగడ్తా? కాదు, నిజం. నేను ఒక అమ్మాయిని ప్రేమించానురా అని నా ఫ్రెండ్కి చెప్పాను. దానికి వాడు, నువ్వు ప్రేమించడం కాదు, ఆ అమ్మాయి నిన్ను ప్రేమించాక చెప్పు అన్నాడు. ఓ, నీకు ఫ్రెండ్ కూడా ఉన్నాడా? అవును, ఉన్నాడు, ఒక ఎదవ. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసి చదువుకున్నాం. నా లైఫ్కి మీ ఇద్దరే బెస్ట్. మరి పరిచయం చేయలేదు? రేపు వాడికి నిన్ను చూపించి షాక్ ఇస్తా. ఎందుకు? ఎందుకంటే మా ఇద్దరిలో ఎవరికి బెస్ట్ వైఫ్ వస్తుందని చిన్న పందెం వేసుకున్నాం. అయితే నేను నీకు బెస్ట్ అంటావా? ఏ కాదంటావా? అరే మన బావగాడరా ఫోను. ఏందో ఎమర్జెన్సీ అనుకుంటా. హలో, బా ఎక్కడున్నా బా? అది నేను అడగాల్సింది. ఎక్కడ చచ్చావు? అది ఆఫీసు బా, ఆఫీసు. చా, నిజమా? ఈ మధ్య ఉద్యోగాలు లేకపోయినా ఆఫీసులకు వెళ్తున్నారమ్మా. అంటే ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, అందుకే గుడికి వెళ్తున్నావు. గుడికా? నువ్వా? నిజం చెప్పరా? గుళ్ళో దేవుణ్ణి చూడ్డానికే లేక దేవతను చూడ్డానికే? నువ్వు కేకబా. ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, గుడంతా కలరింగ్. ఈరోజు అమ్మాయిలు ఎంత అందంగా రెడీ వస్తారో తెలుసా? ఒకళ్ళని విడిచి మరొకరిని చూడలేమనుకో. అందుకే నానిగాడిని తీసుకొని గుడికి వెళ్తున్నా. నువ్వు వస్తే బాగుండేది. నాకంత అవసరం లేదు. త్వరగా నువ్వు నా రూమ్కి రా, మనం బయటికి వెళ్ళాలి. ఎక్కడికి బా? అయినా ఇక్కడ ఇంత అందాలను వదిలి బయటికెందుకు? నా మాటిని, నువ్వు కూడా వచ్చాయి. ఏంటి, దర్శనానికా? అవును బావా, అందాల దర్శనానికి. అందుకే నువ్వు కూడా వచ్చి నీ జీవితాన్ని సార్థకం చేసుకో భక్తుడా. సూపర్ అనుకో. నువ్వు కూడా వెంటనే బయలుదేరరా. కేవు కేక, మన లైఫే మారిపోద్ది. నువ్వు అసలా
ఏంట్రా దర్శనం బాగా జరిగినట్టుంది. అవును బా, ఇప్పుడే కొబ్బరికాయలు కొట్టి ఉఫ్, ప్రసాదం కూడా పెట్టారు. రే నాకు నవగ్రహాలు కనపడుతున్నాయిరా. నాకు ఒకే ఒక గ్రహం కనబడుతుందిరా. ఏ గ్రహం రా? దైవాగ్రహం. అవును రో, దేవుడితో జోకు లేకూడదు. వద్దురే, మరీ రియాక్షన్ ఇంత స్పీడా? మామూలుగా కాదు. హాయ్, సారీ లేట్ అయింది. హే డోంట్ వరీ, దా. వీడే నా ఫ్రెండ్ సూర్య. హే రే, నేను చెప్పా కదా తనే. హే నువ్వా? ఏ కాదు కాదు కాదు, నేను వేరు వాడు వేరు. తిక్క సమాధానం చెప్పని చంపేస్తా. హే, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? ఎలా పరిచయం ఉందో మీ ఫ్రెండ్ అనే అడుగు. ఎలారా? ఏమైందిరా? అదే బా, మొన్న మరి ఆ? మొన్న పాపం చెప్పడానికి సిగ్గుపడుతున్నట్టున్నాడు. ఏ ఆడదాని నీకు లేని సిగ్గు నాకెందుకే? అసలు ఏమైందో చెప్పరా. మొన్న ఇది నన్ను కొట్టిందిరా. కొట్టిందా? ఎందుకు? ఉట్టి పుణ్యానికే. మొన్న ఒకసారి నానిగాడు చాలా కంగారుగా నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, మామా మామా ఏమైందిరా? అబ్బా, చెప్పిందే జరిగింది మామా. అసలు ఏమైందో చెప్పు. అదేరా, అసలు ఏమైందో చెప్పు. మరి నా లవర్ నాకు హ్యాండ్ ఇచ్చిందిరా. అంతేనా? అదేంటి మామా అంత తేలిగ్గా అన్నా? రే, నువ్వు లోలో పడినప్పుడే చెప్పా ఆ అమ్మాయి నీకు హ్యాండ్ ఇచ్చిద్దని. నీకెలా తెలుసురా? రే, ప్రేమించడం మన పని, ప్రేమించినట్టు మోసం చేయటం వాళ్ళ పని. అసలు అమ్మాయి అంటే మోసం అని ఎప్పుడో చెప్పా. అయినా ఏ అమ్మాయినా తన లవర్ కోసం ఇంత చిన్న పని కూడా చేయదు. అసలు ఆడవాళ్ళ స్వార్థానికి నిదర్శనం ఉట్టి నికృష్టపు చండాలపు వ్యక్తిత్వం గలదని అర్థం. అంటే ఇంకా అర్థం కాలేదా నీకు? వాళ్ళని ప్రేమిస్తే చివరికి మన చేతిలో మిగిలేది చెప్పే అంటూ ఆడవాళ్ళ గురించి లెచ్చరిచ్చి పెద్ద బిల్డప్ ఇచ్చాను. ఆ టైంలో ఈవిడ గారు వచ్చి నాకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. మరి ఆడవాళ్ళు నిన్ను మాట్లాడితే కొట్టరా? ఎందుకు కొడతావు? ప్రేమించి వదిలేస్తే తిట్టుకుని ముద్దెట్టుకుంటారా? రేయ్ నువ్వు ఇట్రా బావా. బావా, ఇది మామూలాడిది కాదు, మల్లెపూల కనబడి నాగుపాము. దీన్ని చేసుకున్నావో నీ జీవితం అంతే. ఏమైందిరా? అమ్మా బావా, ఆ, కొంచెం పరిచయం నన్ను పిచ్చ కొట్టుడు కొడుతుంది. రేపు నువ్వు దీన్ని పెళ్లి చేసుకున్నాక నిన్ను ఏ రేంజ్ లో కొట్టుతుందో ఊహించుకుంటే. రేయ్ రేయ్, ఏమైంది వీడికి? నా మాటిని బావా, ఇది రాక్షసికి కజిన్ సిస్టర్. దీన్ని చేసుకున్నావో రేయ్, నీ జీవితం సారీ. అమ్మో. స్వప్న 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 స్వప్న, ప్లీజ్ స్వప్న, ఒక్కసారి స్వప్న ప్లీజ్. కత్తి, నా కైఫ్, కత్తి.
కత్తిరిన కైఫ్ కత్రినా నా డార్లింగ్. స్వప్న ఒక్కసారిగా ఐ లవ్ యూ చెప్పింది. ప్లీజ్ స్వప్న, ఐ లవ్ యూ స్వప్న, ఐ లవ్ యూ. ప్లీజ్ రా, ప్లీజ్. కత్రినా నువ్వు రా, ఆవో నువ్వు రా రా आओ दा इधर आओ, इधर सो जाओ, डीपली सो जाओ बेबी. कतरीना आओ यार, आओ कतरीना कम ऑन यार. कतरीना आओ. స్వప్న రా, స్వప్న రా, ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి రావా. నా బుజ్జి కదా, నా బుల్లి కదా, ప్లీజ్ స్వప్న. దా దా చిట్టి కన్నులు రా స్వప్న, రా స్వప్న. ఒక్కసారి చేసుకో బేబీ నన్ను, ఒకే ఒక్కసారి ప్లీజ్ నా బంగారం. అమ్మో, రేయ్ ఏంద్రా ఇది? అది అది స్వప్న కల్లోకి వచ్చింది బావా. స్వప్న కల్లోకి వస్తే మాత్రం నేనేనా దొరికాను నీకు? అయినా నాకంటే స్వప్న కల్లోకి వచ్చింది, నీకేమైందిరా? నాకంటే కత్తిరిన కైఫ్ కల్లోకి వచ్చింది. కత్తిరిన కైఫ్ కల్లోకి వచ్చిందా? థు, నీ అబ్బా, ఎప్పుడైనా నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? వచ్చిపడక. అబ్బో అమ్మో అమ్మో. రే ఏందిరా నిద్రపోకుండా దెయ్యం పట్టణంలో అలా కూర్చున్నావు? ఏం చేయమంటా మరి, తోడుగా ఎవరు లేరు, వచ్చి పోనుకారా అంటే ఏందో అనుకున్నాను. అమ్మా నీ రూమ్ లో మొగాలు కూడా రక్షణ లేకుండా పోయింది. రాత్రి అంతా స్వప్న స్వప్న అంటూ పట్టుకున్న చోట పట్టుకోకుండా, పిసికిన చోట పిసుకుండా ఆ ప్రాణం తీసావు. ఇంక నిద్ర వెళ్ళబోదానా? అమ్మా ఇంకాసేపు ఉంటే ఇంకేమేమి జరిగాయో నాయనో. అందుకే బాబు రాత్రి అంతా పనుకోకుండా మెరుగుగానే ఉన్నాను. తెల్లారవుతుంది, రాత్రి అంతా నిద్ర లేదు. ఈ అంకమ్మ జీవితం. నా రూమ్లో ఉన్న ప్రశాంతంగా పనుకునేవాడు కదరా, నీ పాలన పడ్డాను. తూ సచ్చినోడా. ఏడ్చినట్టుంది, మూసుకొని వచ్చి పడుకోరా. రే నిన్నే, నేను రాను. నీ కర్మ. చెప్పరా బావా. ఎక్కడ్రా? ఇంకెక్కడ్రా, నా ప్రాణం దగ్గర. అర్థమైంది, నీ లవ్ దగ్గర. అవునా? ఎస్. సరే అక్కడే ఉండండి, వస్తున్నా. వీడు ప్రేమ అనే సముద్రంలో పూర్తిగా మునిగిపోయాడు. హలో, అవునా? ఎక్కడున్నారా వాళ్ళు? నా చెల్లెలతో తిరగడానికి ఎంత ధైర్యం రా? అన్నయ్య కొట్టకు ప్లీజ్, ఆగు. చదువుకోమని కాలేజ్ పంపిస్తే ప్రేమ పాఠాలు నేర్చుకుంటావే నువ్వు? చంపేస్తా.
రేయ్ అన్నయ్య కొట్టకు. రేయ్ రేయ్, ఈరోజు నా చేత చస్తావురా నువ్వు. ఆపండి, ఆగండి ప్లీజ్. అన్నయ్య ఎందుకు కొడుతున్నావు? నేనే తప్పు చేశాను? బరి తెగించి తిరుగుతూ ఏ తప్పు చేసా నన్ను అడుగుతున్నావా? సిగ్గు లేదు ప్రేమించడం తప్ప? కాదా? మరి నువ్వెందుకు ప్రేమించావు చెప్పు. నువ్వు ప్రేమిస్తున్నావుగా, మరి నిన్నేమనాలి? నాకు నీకు పోలికేందే? నువ్వు ఆడదాన్ని, నేను మగాణ్ణి. అన్నయ్య నేను ఆడదాన్ని, కానీ నాకు ప్రేమించాలని ఉంటుంది. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. ఉంటూ మాత్రం ఎవరితో పడితే వాడితో తిరుగుతావా? నేను ప్రేమించింది అసమర్థుణ్ణి కాదు, సమర్థుణ్ణి, చదువుకున్నవాణ్ణి. నువ్వు ప్రేమించిన అమ్మాయి కూడా నీకు పరిచయం కాకముందు పరాయి మనిషిగా. ఎవరికి ఎవరు ఎప్పుడెలా పరిచయం అవుతారో నువ్వు చెప్పగలవా? ఎదుటి వ్యక్తి పరిచయం కానంత వరకే పరాయి. ఒక్కసారి పరిచయమై వారిని ప్రేమించడం మొదలు పెడితే ఎవరైనా మన మనిషే, మనకు నచ్చిన మనిషే. అన్నయ్య నేను నీ చెల్లెల్ని ప్రేమించాను గాని ఏ తప్పు చేయలేదు. నా ప్రేమ విషయం నీకు చెప్పి నీ సహాయంతో పెళ్లి చేసుకుందాం అనుకున్నా. చూడండి బ్రదర్, వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు సిన్సియర్గా ప్రేమించుకున్నారు తప్ప ఇంతవరకు ఏ తప్పు చేయలేదు. స్వప్న సంజయ్ గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళ ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది. ఒకరి కోసం ఒకరు చావడానికి కూడా వెనకాడరు. వాళ్ళు అంతగా కలిసిపోయారు. వాళ్ళ శరీరాలు మాత్రమే వేరు, వాళ్ళ మనసులు కాదు. అర్థం చేసుకోండి. అన్నయ్య నువ్వు తనని కొట్టావు, కానీ తను నిన్నేమీ అనలేదు. నన్ను కొట్టావు, తను ఊరుకున్నాడా? తిరగబడ్డాడు. అది వాడి ప్రేమ. నా కోసం ప్రాణమిస్తాడు, అవసరమైతే ప్రాణం తీస్తాడు. ఎందుకంటే వాడు నా లవర్. నీకు నచ్చినా నచ్చకపోయినా నేను పెళ్ళంటూ చేసుకునేది సంజయ్నే. ఇంకేంటి బ్రదర్ ఆలోచిస్తారు? ఇంకా మీకు నమ్మకం కలగలేదా? నా చెల్లెలంటే నాకు ప్రాణం. ఎక్కడ ప్రేమలో పడి మోసపోతుందోనేమో నన్ను భయంతో ఆవేశపడ్డానే గాని ప్రేమకి ప్రేమికులకు నేను వ్యతిరేకం కాదు. ఎందుకంటే నేను కూడా ప్రేమిస్తున్నాను. ప్రేమ విలువ నాకు తెలుసు. ఒక అన్నగా నా చెల్లెలి ఇష్టాన్ని నేను గౌరవిస్తున్నాను. ఇన్నాళ్ళు నా చెల్లెలికి తోడుగా నేనున్నాను. ఇప్పటి నుంచి కంటికి రెప్పగా నువ్వుండాలి. అమ్మాయ్యా, ఇంకేముంది, మన గ్యాంగ్ లో కూడా ఒక లవ్ స్టోరీ సక్సెస్ అయింది. ఇంకా నెక్స్ట్ అకేషన్ వీళ్ళ పెళ్ళి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ.